అయితే దూకుడు పెంచినటువంటి బీజేపీ చాలా పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం తెలంగాణకు సంబంధించినటువంటి 9 క్యాండిడేట్లను డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా దాదాపు 190 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించి తెలుస్తూ ఉంది. దానిలో భాగంగా ముఖ్యంగా వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా గాంధీనగర్ నుంచి అమిత్ షా, ఇలా చాలా కీలకమైన కేంద్ర మంత్రులు వెళ్తున్నారు. దాదాపు 20కి పైగా దాదాపు 38 మంది కేంద్ర మంత్రులకు కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చాలా ఉత్కంఠత మధ్య ఎవరెవరికి టికెట్లు వస్తాయా అనేటువంటి ఒక టెన్షన్ మధ్యలో మొదటి లిస్టులోనే దాదాపు 4-5 అనౌన్స్ చేస్తామని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈరోజు నిన్న సాయంత్రం అయితే దాదాపు 9 టికెట్లను ప్రకటించి కొంత టెన్షన్కు తెరదీసినట్టయితే మనకు తెలుస్తోంది. దానిలో ముఖ్యంగా మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, అదేవిధంగా నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, హైదరాబాద్ నుంచి మాధవిలత, అదేవిధంగా నాగర్ కర్నూలు నుంచి ప్రస్తుత ఎంపీ పోతుగంటి రాములు యొక్క కొడుకు పోతుగంటి భరత్, అదేవిధంగా జహీరాబాద్లో రీసెంట్గా చేరినటువంటి బీబీ పాటిల్, వీళ్ళ 9 మందికి టికెట్లు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భారీ ఎత్తున బీజేపీ గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. వాస్తవంగా 9 మంది కూడా చాలా సీరియస్గా ఈరోజు గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఖమ్మం, నల్గొండ లాంటి ప్లేస్లో, అదేవిధంగా వరంగల్ లాంటి ప్లేస్లో కూడా బలమైనటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అన్వేషణ చాలా తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతున్నాయో అవి పునరావృతం కాకుండా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరి కూడా వీళ్ళ మాటలు కూడా నమ్మకుండా ఈరోజు బీజేపీ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు చాలా తీసుకుంటూ వస్తూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి పొరపాట్ల వల్ల ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దిగజారిపోయిందో మనం అందరూ కూడా చూస్తా ఉన్నాం. సో ఆ యొక్క గుణపాఠం నేర్చుకున్నటువంటి కేంద్ర బీజేపీ నాయకత్వం ఈరోజు చాలా సీరియస్గా పనిచేస్తూ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది సజెషన్ మాత్రం తెచ్చుకొని ఎవరైతే పార్టీకి నష్టం ఉన్నటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో ఆ సలహాలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు బీజేపీ నాయకత్వం చాలా పెద్ద ఎత్తున టికెట్లు అయితే అనౌన్స్ చేస్తూ చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంది. సో దీనిలో మనం చూస్తూ ఉన్నాం కదా, దూకుడు పెంచిన బీజేపీ మల్కాజ్గిరి బరిలో ఈటల రాజేందర్ అని చెప్తా ఉన్నాం. ఎందుకు మనం ఈటల రాజేందర్ అని చెప్తా ఉన్నామంటే ఇక్కడ చాలా క్లియర్గా మనం గమనించాల్సినటువంటి విషయం మిత్రులారా, ఒకసారి ఇక్కడ మల్కాజ్గిరి నుంచి గతంలో రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరికి వచ్చి ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. ప్రస్తుతం ఈటల రాజేందర్ కూడా ఈరోజు హుజురాబాద్ గజ్జలో ఓడిపోయిన తర్వాత తన రాజకీయ గమనం ఎటువైపా అని ఆలోచిస్తున్న క్రమంలో మల్కాజ్గిరి నుంచి ఈరోజు టికెట్ అనౌన్స్ కావడంతో ఆయనకు చాలా పెద్ద ఎత్తున నెక్స్ట్ లెవెల్ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ రాజేందర్ గురించి క్లియర్గా మాట్లాడాలంటే చాలా పెద్ద ఎత్తున ఈరోజు గతంలో చూసినట్లయితే ఒకసారి మల్కాజ్గిరి ఈక్వేషన్స్, గత ఎన్నికల్లో బీజేపీ ఈక్వేషన్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తే మిత్రులారా, దాని తర్వాత ఈటల రాజేందర్ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఆయన అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించిన పరిధిలో ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. మల్కాజ్గిరి లోక్సభ కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఒక గ్రాఫ్ చూసినట్లయితే 2019లో చూసినట్లయితే అనుముల రేవంత్ రెడ్డి గారికి 6,03,748 ఓట్లు రావడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో టీఆర్ఎస్ నుంచి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి అల్లుడు 5,92,000. అంటే చూడండి ఏ విధంగా ఉంది బీజేపీ యొక్క గ్రాఫ్ చూడండి, 3,04,232. అంటే బీజేపీ గతంలో ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. గతంలో కూడా దాదాపు 20% ఓటు బ్యాంక్ సంపాదించడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఈటల రాజేందర్ యొక్క వ్యక్తిగత ఇమేజ్ కావచ్చు, లేదంటే మోడీకి పెరిగినటువంటి ఇమేజ్ కావచ్చు, బీజేపీ పెరిగినటువంటి గ్రాఫ్ తోటి ఖచ్చితంగా ఈయన మొదటి ప్లేస్లో గెలిచేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఆయన టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే భద్రారెడ్డి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఇద్దరు ఉండడం జరిగింది కాబట్టి ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వాళ్ళపైన ఉండడం జరిగింది. సో బీఆర్ఎస్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఈరోజు ఈ యొక్క ఈక్వేషన్ అవుతుందో థర్డ్ ప్లేస్లో ఖచ్చితంగా ఈ 3 లక్షల ఓట్లకు సంబంధించిన థర్డ్ ప్లేస్లో ఖచ్చితంగా భద్రారెడ్డికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కాలేజీల ప్రభావం కావచ్చు, వాళ్ళ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత పోల్ మేనేజ్మెంట్ బలంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఓట్ బ్యాంక్ అయితే భారీగా వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఆ పిల్లనిచ్చిన మామ ఆయన. సో
ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. రీసెంట్గా మైనంపల్లి హనుమంతరావు కూడా తను కూడా పోటీ చేయడానికి కొంత సర్వే మల్కాజ్గిరి ఎంచుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి కోణంలో ఆయన కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో కంచాల చంద్రశేఖర్కి ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయింది అనేది మనకు అనధికారిక సమాచారం అయితే వస్తూ ఉంది. సో కంచాల చంద్రశేఖర్కి టికెట్ వస్తే కనుక ఆయన గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయంటే దానికంటే కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత వ్యవస్థ ఆయనకు బలంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈటెల రాజేందర్ ముందు అయితే వీళ్ళిద్దరైతే అంత ఈజీగా నిలవలేరు అనేది స్పష్టంగా అయితే మనం అయితే చెప్పగలం. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ భారీ మెజారిటీ తోటి దాదాపు 2 నుంచి 3 లక్షల ఓట్ల మెజారిటీ తోటి గెలిచేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి వ్యక్తిగత ఇమేజ్ ఒక్కసారి మనం చూద్దాం. అదేవిధంగా దానికంటే ముందు 2014లో కూడా ఈరోజు టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా గెలవడం జరిగింది. అంటే ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకు బలంగా ఉందని మనం చెప్పవచ్చు వాస్తవంగా. సో బీజేపీ ప్రతిసారి కూడా ఒక బలమైనటువంటి ఓటు బ్యాంక్ అయితే మల్కాజ్గిరిలో సంపాదిస్తూ వస్తూ ఉంది. అయితే మల్కాజ్గిరి సంబంధించి ఒకసారి అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా చూసినట్లయితే మేడ్చల్, అదేవిధంగా మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి పరిధి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోకి ఈ 7 కాన్స్టిట్యున్సీ రావడం జరుగుతూ ఉంటుంది. ఇందులో క్లియర్గా చూడండి, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మేడ్చల్లో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని చూడడం జరిగింది. అదేవిధంగా మల్కాజ్గిరిలో మరి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ఏ, అన్ని దాదాపు ఈ 7 సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీయే. కానీ వీళ్ళెవరు కూడా పార్లమెంట్లో అంత ప్రభావం చూపేటువంటి అవకాశాలు అయితే లేవు అని స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైటే బలంగా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ మరి రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేస్తాడు అనుకుందాం. కాకపోతే వివేకానంద్ సపోర్ట్ చేయకపోవచ్చు, మాధవరం కృష్ణారావు సపోర్ట్ చేయకపోవచ్చు, బండారి లక్ష్మారెడ్డి సపోర్ట్ చేయకపోవచ్చు, దేవిరెడ్డి సుధీరెడ్డి సపోర్ట్ చేయకపోవచ్చు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం వేకెంట్ ఉంది కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశాలు తక్కువ ఉండే అవకాశాలు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్లో భాగంగా ఈటెల రాజేందర్ అయితే భారీ మెజార్టీతో గెలిచే అవకాశం అయితే కనబడుతూ ఉంది. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వస్తే ఈరోజు ఈటెల రాజేందర్ యొక్క గెలుపు సునాయాసంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి మిత్రులారా. అయితే ఈటెల రాజేందర్ ఇక విషయం ఏంటంటే దాదాపు 32 లక్షల ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 32 లక్షల ఓట్లు. చూడండి టోటల్ ఎలక్టోరల్ చూడండి, 3,31,50,303. ఇప్పుడు పెరుగు ఉండొచ్చు వాస్తవంగా 32 లక్షలు దాటి ఉంటుంది. 32 లక్షలు, 35 లక్షలు, 33, 34 లక్షలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఈ 32 లక్షల ఓట్లలో 32 లక్షల ఓటర్స్ ఇన్ మల్కాజ్గిరిలో ఈరోజు ఈటెల రాజేందర్ గతంలో అంటే దాదాపు ఇలా 50 to 60% ఓట్లు పోలేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది చూస్తే తెలిసిపోతుంది మాకు 49.63, ఓన్లీ 49% ఓటు బ్యాంక్. అంటే ఇక్కడ మీరు రాసి పెట్టుకోండి, ఇక్కడ 50% కనుక 50 to 55% ఈసారి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు 18 లక్షల ఓట్లు పోలేటువంటి అవకాశాలు ఉన్నాయి. 16 నుంచి 18 లక్షల ఓట్లు పోలేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో ఈ 18 నుంచి 16 లక్షల ఓట్లలో ఖచ్చితంగా 7 లక్షల ఓట్లు రావాల్సిందే ఈ విన్నింగ్ క్యాండిడేట్కు. విన్నింగ్ క్యాండిడేట్ వస్తే కనుక ఖచ్చితంగా విన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈటెల రాజేందర్కు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ముదిరాజ్ సామాజిక వర్గం, సొంత సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది, యాదవ్ కమ్యూనిటీ బలంగా ఉంటుంది, అదే గౌడ కమ్యూనిటీ బలంగా ఉంటుంది, నార్త్ ఇండియన్స్ బలంగా ఉంటారు, ఆంధ్రకు సంబంధించిన వ్యక్తులు కూడా బలంగా ఉంటారు. సో ఇలా అన్ని రకాల కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, అన్ని రకాల రిలీజియన్స్, అన్ని రకాల కమ్యూనిటీస్, ప్రాంతాలు అన్నీ కూడా కలగలిసినటువంటి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఒక పెద్ద ఫిగరే ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంతమంది ఓటర్లను కలవాలంటే అంత పాసిబుల్ కాదు. 32 లక్షల ఓటర్లను కలవాలంటే పాసిబుల్ అయ్యే అంశం కాదు. కానీ ఇక్కడ ఏంది అంటే బ్రాండింగ్, అంటే బలమైనటువంటి నాయకుడు ఉంటే విజయం సునాయాసం అవుతుంది. అదేవిధంగా బలమైన నాయకుడు ఎవరు, ఈ వీళ్ళ ముగ్గురిట్లో తీసుకున్నట్లయితే ఈటెల రాజేందర్ బలమైనటువంటి నాయకుడు విషయం అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మాజీ మంత్రిగా ఈరోజు బీజేపీలో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటి ఈటెల రాజేందర్కు ఒక బీసీ ముద్ర ఉంది. అదేవిధంగా ఆయనను ఆర్ఎస్ఎస్ వర్గాలు కానీ బీజేపీలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలు కానీ ఆయన ఓన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయనకు ప్రముఖంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది. అదేవిధంగా ఒక మాజీ మంత్రిగా 2 సార్లు మంత్రిగా పనిచేసేటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా గత ఎన్నికల్లో
స్టార్ క్యాంపెయిన్గా పనిచేసి పాపం అక్కడ కాంగ్రెస్ వేవ్లో చాలా స్వల్ప తేడాతో 2 కాన్స్టిట్యూన్సీలు కూడా ఓడిపోవడం జరిగింది. ఒకనొక దశలో కేసీఆర్ను భయం పెట్టించినటువంటి నేతగా ఈటెల రాజేందర్కి అయితే ప్రధానమైనటువంటి గుర్తింపు ఉంది. సరే కొన్ని పరిణామాల్లో ఓడిపోవచ్చు, కానీ ప్రస్తుతం ఈటెల రాజేందర్ను గెలిపించుకోవాలన్న దానిలో ఈరోజు మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా నార్త్ ఇండియన్ సంబంధించిన ఓట్లు కూడా బలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వన్ సైడెడ్గా ఈటెల రాజేందర్కే పడేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రధానంగా బ్రాహ్మణ ఓట్లు కూడా ఉన్నాయి. బ్రాహ్మణ ఓట్లు దాదాపు 70 నుంచి 80 వేల ఓట్లు కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఈరోజు ఈటెల రాజేందర్కే పడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ముదిరాజు నుంచి మొదలుపెట్టుకుంటే, పద్మశాలి నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు గౌడ, యాదవ అన్ని రకాల కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల కమ్యూనిటీస్ కూడా ఈరోజు బీసీ కోణంలో చూసుకొని ఈటెల రాజేందర్ కూడా ఓటేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మిత్రులారా. సో ఖచ్చితంగా ఈటెల రాజేందర్ 2 లక్షల నుంచి 3 లక్షల ఓట్ల భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నాడు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అయితే ఇందులో భాగంగా నేను ఎందుకు చెప్తా ఉన్నాను ఈ విషయాలు అంటే, కంచాల చంద్రశేఖర్ రెడ్డి కానీ భద్రారెడ్డి కానీ ఇద్దరికి కూడా రాజకీయ అనుభవం చాలా తక్కువ. ఈరోజు భవిష్యత్ లీడర్గా, తెలంగాణ భవిష్యత్ నాయకుడిగా ఈటెల రాజేందర్కు ఒక మంచి పేరుంది. అదేవిధంగా ఈటెల రాజేందర్ ఎంపీగా గెలిస్తే కనుక ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, ఓన్లీ ఎంపీగా మాత్రమే ఉండడు, ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అవి పార్టీ పరంగా కీలకమైన బాధ్యతలో ఉండొచ్చు, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా కూడా కీలకమైన బాధ్యతలో ఉండేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఈటెల రాజేందర్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవం ఏదైతే ఉందో, ఇటు పరిపాలన అనుభవం కావచ్చు, ఉద్యమ అనుభవం కావచ్చు, రాజకీయ అనుభవం కావచ్చు, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆయన సేవల్ని బలంగా తెలంగాణలో తీసుకొని పోయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర బీజేపీ నాయకత్వం ఆలోచిస్తూ వస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఈటెల రాజేందర్కు కీలకమైనటువంటి పదవులు కట్టబెట్టే అవకాశాలు కూడా బలంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో మల్కాజ్గిరి ప్రజలారా ఆలోచించుకోండి, మల్కాజ్గిరికి మహర్దశ రాబోతుంది. గత ఎన్నికల్లో మీకు రేవంత్ రెడ్డి పోటీ చేయడం జరిగింది వాస్తవంగా, కానీ రేవంత్ రెడ్డి ఏదైతే మల్కాజ్గిరి ఎంపీగా ఉండి కనీసమైనటువంటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేకపోయిన విషయం కూడా మనందరం గమనించాలి. మల్కాజ్గిరికి చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ అవసరం పడుతుంది. దాని అవసరం పడాలి అంటే బీజేపీలో ఉన్నటువంటి ఎంపీగా ఉంటేనే ఎక్కువ నిధులు తీసుకురాగలుగుతాడు. ఒకవేళ ఈటెల రాజేందర్ కనుక గెలిస్తే ఆయన ఎంపీగా కాకుండా ఇంకా ప్రధానమైనటువంటి పొజిషన్లు ఉంటుంది కాబట్టి ఎక్కువ నిధులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మల్కాజ్గిరి మహర్దశ అంటే దశ మారేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వస్తే ఏం చేస్తాడు? ఆయన కాంగ్రెస్ ఎంపీగా కనుక గెలిస్తే ఏమైనా ఫండ్స్ తీసుకురాగలుగుతాడా? ఈరోజు భద్రారెడ్డి వస్తే ఏం చేస్తాడు? ఏమైనా తీసుకురాగలుగుతారా? ఫండ్స్ ఏమైనా తీసుకురాగలుగుతారా? ఆయనకి ఏమైనా అనుభవం ఉందా? కనీసం ప్రజల్లో ఒక ఆదరణ కూడా లేదు వాళ్ళ కుటుంబానికి. ఏదో డబ్బులు ఉన్నాయి కదా అనేటువంటి కోణంలో తప్ప వేరే ఏది లేదు. దయచేసి మల్కాజ్గిరి ప్రజలారా ఆలోచించండి. మల్కాజ్గిరి దిశను మార్చేటువంటి నాయకుడు ఎవరు తేల్చుకొని ఓటేయాల్సిందిగా ఈరోజు కాలోజీ టీవీ తరఫున నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా విషయానికి వస్తున్నట్లయితే ఓన్లీ కేవలం ఈటెల రాజేందర్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇక్కడ ఖచ్చితంగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. అన్ని బీసీ వర్గాలు ఆయన ఓన్ చేసుకుంటే కాబట్టి మరొకసారి ఆయనను కనుక ఈసారి ఓడిపించుకుంటే కనుక మనకే నష్టం కాబట్టి, తెలంగాణకి నష్టం కాబట్టి దయచేసి ఆ దిశగా అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి మిత్రులారా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 9 సీట్లను ప్రకటించింది. బీజేపీ సంబంధించినటువంటి 9 సీట్లను ప్రకటించడం జరిగింది. ఈ 9 సీట్లలో ఒకటి సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి ఈటెల, హైదరాబాద్ మాధవిలత, అదేవిధంగా కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, అదేవిధంగా భువనగిర్ బూర నర్సయ్య గౌడ్, అదేవిధంగా నాగర్ కర్నూల్ భరత్, అదేవిధంగా జహీరాబాద్
ఎవరున్నారు జైరాబాద్ బీబీ పాటిల్. నెక్స్ట్ ఇంకొక కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇక రాసి పెట్టుకోండి మిత్రులారా. ఇక్కడ చూడండి కన్ఫామ్ గెలిచే సీట్లు మీకు చెప్తాను. ఇలా మెజారిటీ సీట్లు ప్రకటించారంటే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు 9 మందికి కూడా ఉన్నాయి. గెలిచేటువంటి అసత్తా ఖచ్చితంగా ఉంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్. ఇక్కడ చూడండి సికింద్రాబాద్, మల్కాజ్గిరి, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, అదేవిధంగా చేవెళ్ళ, అదేవిధంగా జైరాబాద్ కూడా గెలిచేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6. ఆ తర్వాత నాగర్ కర్నూలు గెలుస్తుంది. భువనగిరి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ తప్ప మిగతా అన్ని సీట్లలో కూడా బలంగా గెలిచేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇందులో భారీ మెజార్టీ వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. చేవెళ్ళ, అదేవిధంగా నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ 5 సీట్లలో భారీ మెజార్టీ వస్తుంది. మిగతా చోట్ల కూడా స్వల్ప తేడాతోటి ఈరోజు భువనగిరి నుంచి కానీ, నాగర్ కర్నూలు కానీ, జైరాబాద్ కానీ ఈ 3 సీట్లు కూడా గెలిచేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మిత్రులారా. సో ఈ బీజేపీ ఏమో 9 సీట్లను ప్రకటించి దూకుడుగా పోతా ఉంటే, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడా కూడా ప్రభావం చూపినట్టు పరిస్థితి కనబడతా ఉంది మిత్రులారా. ఇక్కడ చూడండి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఒకసారి చూసినట్లయితే బీఆర్ఎస్ అసలు సీట్లే ఇంతవరకు ఫైనలైజ్ చేయలే. వాళ్ళు ఎక్కడ కూడా పనిచేస్తున్నట్టు కూడా కనబడతలేదు. ఎంపీ సీట్లో గతంలో పార్లమెంట్ పరిధిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ రివీల్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు పోటీ చేయడం కూడా భయపడతా ఉన్నారు. రీసెంట్గా విషయం చేవెళ్ళ ఎంపీ ఎవరైతే ఉన్నారో రంజిత్ రెడ్డి, ఆయన పోటీ చేయడానికి చాలా పెద్ద ఎత్తున భయపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన బీజేపీలో చేరి ఎంపీ టికెట్ తెచ్చుకునే ప్రయత్నాలు చేసి విఫలమైనటువంటి సందర్భాలు మనం చూసినాం వాస్తవంగా. సో అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి కాదని ఎంపీ రంజిత్కి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే లేవు. కాబట్టి మరి రంజిత్ రెడ్డి ఈరోజు ఆయన బీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేయడానికి కూడా ఎటువంటి ఆసక్తి చూపడం లేదని చెప్పి కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి కూడా ఆయన కూడా పోటీ చేసే అవకాశాలు తక్కువ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకొక 3 ఎంపీలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి మొత్తం పేక మేడలాగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కూలిపోబోతుంది. ఇటు చాలా ఉత్తర తెలంగాణలో ఉన్నట్టు కొన్ని కాన్స్టిట్యున్సీలు తప్ప ఎక్కడ కూడా భారతీయ రాష్ట్ర సమితి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశాలు లేవు. అదేవిధంగా కనీసం పోటీకి కూడా అభ్యర్థులు కరువైన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇంకొక వైపు కాంగ్రెస్ పరిస్థితి చూసినట్టయితే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది అనే విషయం కూడా అందరూ గమనించాలి. కాకపోతే ఇక్కడ అధికారంలో ఉండి కూడా ఈరోజు ఎంపీ టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి కనీసం వాటిని విశ్లేషించేటువంటి పరిస్థితి కూడా రావడం లేదు అనే విషయం కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రీసెంట్గా మనం చూసాం మహబూబ్నగర్ ఎంపీగా వంశీచంద్ర రెడ్డిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చేవెళ్లలో అనధికారికంగా ఎవరైతే మహేందర్ రెడ్డి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లయితే కనబడట్లేదు వాస్తవంగా. సో బీజేపీ దూకుడుతో ఉన్నటువంటి బీజేపీ వేవ్ ముందు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ నిలువరించే సాధ్యమా అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. సో ఎక్కడ కూడా బలమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు మల్కాజ్గిరి ఉన్నారు, కంచెల చంద్రశేఖర్ రెడ్డి కనబడతా ఉన్నాడు. కానీ మరి ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? మరి ఆయన ఒకవేళ టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఆయన అంత ప్రభావం చూపిస్తాడా అనేటువంటి ఒక అనుమానం కూడా బలంగా కనబడుతుంది. మెదక్ నుంచి చూసినట్లయితే మైనపల్లి హనుమంతరావు టికెట్ ఇస్తారనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తోంది. కానీ మైనంపల్లి హనుమంతరావు టికెట్ ఇస్తారా లేదా అనేది కూడా తెలియడం లేదు. అక్కడ కూడా మెదక్లో కూడా రఘునందన్ కనుక టికెట్ ఇస్తే ఆయన సర్వేలలో ఆయన గ్రాఫ్ చాలా బలంగా పోతా ఉంది. సో ఆయన కూడా గెలిచే అవకాశాలు బలంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తోంది. సో అదేవిధంగా నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక జైరాబాద్ నుంచి అయితే క్యాండిడేట్ లేరు. అదేవిధంగా మెదక్ నుంచి పెద్ద కనబడతలేరు వాస్తవంగా. ఇక చెప్పుకుంటూ పోతే కరీంనగర్ నుంచి ఎవరు వస్తారో అర్థం కావట్లేదు. ఆదిలాబాద్ నుంచి ఎవరు క్యాండిడేట్ తెలియట్లేదు. వరంగల్ నుంచి ఎవరు క్యాండిడేట్ తెలియట్లేదు. ఖమ్మము, నల్గొండ అన్ని కూడా గజిబిజి ఉన్నాయి వాళ్ళకు. ఎక్కడ కూడా ఎవరిని క్యాండిడేట్ ఉన్నారు, ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరిని పెడితే బాగుండదు అనేది సర్వేలు అయితే బలంగా నడుస్తూ ఉన్నాయి. కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి మరి క్యాండిడేట్లు కనుక ఒక ఇబ్బందికరంగా ఇస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్కు కూడా సీట్లు తగ్గేట అవకాశం అయితే కనబడతా ఉన్నాయి మిత్రులారా. అందుకే నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 9 సీట్లలో 6 నుంచి 7 వచ్చే అవకాశాలు మిగతా సంబంధించి కూడా ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా 8 నుంచి 10 సీట్లు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రోజు రోజుకి బీజేపీ గ్రాఫ్ అనేది భారీగా పెరుగుతోంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో
ఉన్నట్టు ముగ్గురు ఎంపీలు ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు వాళ్ళు చేరితే కనుక ఇంకా ఈ యొక్క సీట్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో కాంగ్రెస్ యొక్క సీట్ల సంఖ్య ఇంకా మరింత తగ్గేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. నిన్నటి మొన్న మనం 7-8 అని చెప్తా ఉన్నాం కదా. సో 7-8 కూడా వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్కు 0 or 1 అంతే తప్ప అంతకు మించి వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవు. బీఆర్ఎస్ పార్టీ అసలు ఎక్కడ కూడా పోటీలో ఉండదనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది మిత్రులారా. సో ఇది ఈక్వేషన్. ఇక్కడ దూకుడు పెంచినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వేవ్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులారా.